సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ విఎస్ఓ పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్ మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఆంధ్రుల అభిమాన మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు వేడుకలను ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అభిమానులు ఘనంగా నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, పేదలకు అన్నదానం వంటి పలు సేవా కార్యక్రమాలతో మెగాస్టార్ జన్మదినాన్ని అభిమానులు పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. ఒంగోలు నగరంలో ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత శివం ఫౌండేషన్ లో పేదలకు అన్నదానం చేసి మెగాస్టార్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి చూపిన సేవా మార్గంలో పయనిస్తూ ఆయన స్ఫూర్తితో ప్రజలకు అండగా నిలిచేలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సినీ జీవితంలో ఎన్నో మరపురాని చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన చిరంజీవి రాజకీయ రంగంలో కూడా తనదైన ముద్ర వేసి ప్రజాసేవ చేశారని పేర్కొన్నారు. 71 ఏళ్ల వయసులోనూ యువతకు ఏమాత్రం తీసిపోని ప్రోత్సాహంతో, చురుకుదనంతో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉండడం అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన తాజా టీజర్ కూడా ఆయన ఎనర్జీకి నిదర్శనమని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించి మరిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజలకు స్ఫూర్తిగా నిలవాలని అభిమానులంతా ఆకాంక్షించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తాము కూడా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని అడుసుమల్లి వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పసుపులేటి శ్రీనివాసరావు, ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్ ముత్యాల రామకృష్ణ, కో కన్వీనర్ కొట్టె అజయ్ సింహ, మాజీ ప్రెసిడెంట్ దళవై బాబు, ప్రముఖ కవి కుర్ర ప్రసాద్, రాజేష్, మెట్టు సుబ్బయ్య నాయుడు, జనసేన శ్రీనివాసరావు, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నగర అధ్యక్షురాలు ఈవీఎస్ లక్ష్మి, అంజమ్మ, శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఒక్క సెకండ్ ఉండండి. చాలా పోతే
పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని గత వారం రోజుల నుండి అనేకటువంటి సేవా కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మెగాభిమానులకి పెద్ద పండగ ఏదైనా ఉందంటే ప్రతి సంవత్సరం మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యేది అన్నయ్య జన్మదినోత్సవం. దీనికి భారతదేశం కాదు, ప్రపంచం కాదు, ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి మెగాభిమానులందరం కూడా ఒక పండగ భావిస్తూ ఉంటాం. ఈ కార్యక్రమాన్ని, ఆయన జన్మదినోత్సవాన్ని ఏదో సినిమాకే ప్రభావితం కాకుండా సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి, బాధ్యతగా మనంతు మనం సహాయపడాలి సాటివాడికి అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి గత 25 సంవత్సరాల మెగా రక్తదాన శిబిరాలు కానీ, ఐ డొనేషన్ క్యాంప్స్ కానీ, ఆక్సిజన్ బ్యాంక్స్ కానీ, ఇవా చెప్పుకుంటా పోతే సగటు మానవుడికి మనం ముందుండి సేవ చేయాలనే ఉద్దేశాన్ని ఆయన మాకు నేర్పిస్తూ ఆయన చేస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. గత 25 సంవత్సరాల నుంచి కూడా మేము నిర్విరామంగా ప్రకాశం జిల్లాలో ఆయన కీర్తి ప్రతిష్టలు కూడా ఇప్పుడు కూడా ఇది కాకుండా మెగాభిమానులందరూ ఒకే బాటలో ఆయన కార్యక్రమాన్ని ఇలా సేవ కార్యక్రమాలుగా రూపొందించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలు, భారీ ఎత్తున కూడా మెగా రక్తదాన శిబిరాలని ఇప్పుడు శివం ఫౌండేషన్ చాలా సుదీర్ఘంగా చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు దాదాపుగా రోజుకి ఒక 350-400 మందికి అన్నదాన కార్యక్రమం ఈ యొక్క ఆశ్రమం శివం ఫౌండేషన్ ఆశ్రమంలో మేము ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమం అలాగే కేక్ కటింగు ఇవన్నీ కూడా నిర్వహించుకుంటా ఉన్నాం. దీనికి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా ఇవాళ మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రకృతిని దృష్టిలో పెట్టుకొని మొక్కలు నాటే కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మెగాభిమానులకు కానీ, జన సైనికులు కానీ, వీరమల్లికి కానీ, అందరికి కూడా ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి మా తోటి సహచర అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా ప్రకాశం జిల్లా చిరంజీవి తరపున అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి అలాగే ఈరోజు 71వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా ఆయన ఈరోజు లేటెస్ట్గా 158వ సినిమా టీజర్ ఇప్పుడే రిలీజ్ అయింది. అది చూస్తే 71 అర్థం కాని పొజిషన్లో అన్నయ్య చిరంజీవి గారు ఆ ఉత్తేజాన్ని చూస్తే అర్థమవుతోంది. అదే స్ఫూర్తితో యువత అంతా కూడా తన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆయన చూస్తేనే మన వయసు మర్చిపోయి ఉంటాం. అలా ఆయన ఈరోజు టీజర్ కూడా అంత అద్భుతంగా ఉంది. ముందు ముందు కూడా అందరినీ అలరించాలని చెప్పి మంచి బాటలో అభిమానులందరూ నడిపించాలని చెప్పి ఆయన నిండు నూరేళ్ళు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై చిరంజీవ, జై చిరంజీవ. తన అద్వితీయమైన నటనా ప్రతిభ పాటవాలతో తెలుగు చలనచిత్ర రంగంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకొని తన నాట్యంతో ఈనాటికి కూడా చిన్నారులను సైతం ఆకట్టుకుంటున్న మెగాస్టార్ పద్మవిభూషణ్ మాజీ కేంద్ర మంత్రివర్యులు చిరంజీవి గారి 71వ జన్మదినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. కేవలం నటనా రంగానికి పరిమితం కాకుండా తన సేవాభావంతో బ్లడ్ బ్యాంక్ అని, ఐ బ్యాంక్ అని అనేక రకాల సేవా కార్యక్రమాలతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతూ ఒక మానవతావాదిగా ఆయన ముందుకు సాగుతున్న తీరు అందరికీ ఆదర్శనీయం. ఆయన నిండు నూరేళ్ళు చిరునవ్వుతో ఇలానే బ్రతకాలని, ఆ విధంగా భగవంతుడు ఆశీస్సులు అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా నటభూషణ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన గురించి చెప్పడానికి అందరం చెప్పాల్సిన అవసరం లేని ప్రజలకు అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు. ఇప్పుడు మేము చెప్పుకోవాల్సింది ఒకటే, కరోనా టైంలో ఎవరు సినీ పరిశ్రమలోకి ఎంతోమంది పెద్ద పెద్ద నటులు వచ్చున్నారు, వెళ్ళున్నారు. వరదలు వచ్చినప్పుడు సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ మానవతా దృక్పథంతో, సేవాభావంతో కరోనా టైంలో ఆక్సిజన్ సరఫరా చేసిన మహోన్న భావం ఉన్నవాడు. దీనికన్నా ఆయన కొడుకును కూడా అదే మార్గంలో నడుపుతా, ఎవరికి ఏ సహాయం కావాలన్నా నిలబెట్టేటట్టుగా కొడుకును కూడా తన మార్గంలోనే పయనించేటట్టు చేస్తున్నందుకు ఆయనకు తల వంచి నమస్కరిస్తున్నాం.
ఒంగోలు ఫ్యాషన్ ప్రియుల ఫేవరెట్ డెస్టినేషన్ సిఎంఆర్ షాపింగ్ మాల్. మరింత గ్రాండ్ గా, మరింత గ్లామరస్ గా కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో జూలై 9 నుండి ప్రారంభం. వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 10 రూపాయలకే సారీ. ప్రతి 2000 రూపాయల సారీస్ కొనుగోలుపై 10 రూపాయలకే సారీ. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. 399 రూపాయలకే 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకే 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకే 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకే, 599 రూపాయలకే 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకే 2 కోట్ సెట్స్, 279 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. మీ కుటుంబంతో కలిసి వచ్చి మా ఆతిథ్యాన్ని ఆస్వాదించండి. షాపింగ్ కు కొత్త చిరునామా, స్టైల్ కు సరికొత్త నిర్వచనం. సిఎంఆర్ షాపింగ్ మాల్, తులసిరామ్ సెంటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.